కష్టాల్లో ఉన్న తెలంగాణ సీనియర్ బీజేపీ నేత. అవును, నిజమే. గత కొద్ది రోజుల నుండి కూడా చూస్తూ ఉన్నాం. కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ వివాదము బండి సంజయ్కి తలనొప్పిగా మారింది. ఈ వివాదము సోషల్ మీడియాలో మొత్తం ట్రోల్ అవుతూ ఉంది. సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ మైనర్ బాలికకి అన్యాయం చేయకుండా న్యాయం జరిగే విధంగా చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు అనే విధంగా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ చాలామంది కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ బీజేపీ కొంత అండగా ఉన్నప్పటికీ కూడా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో బీజేపీ నేతలు కొంత బండి సంజయ్కి కొంత ఈ సమయంలో కొంత అండగా ఉండాలన్న నేపథ్యంలో కొంతమంది దూరమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. చట్టం ఎవరికి చుట్టం కాదని కూడా బీజేపీ నేతలు బలంగా చెప్తా ఉన్నారు. కానీ అక్కడ ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి అనేది కూడా ఎవరు కూడా మాట్లాడి నేపథ్యం కనబడతా ఉంది. ఒకే ఒకడు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు బండి సంజయ్ అన్నట్టుగా బండి సంజయ్ అభిమానులు అక్కడ పేర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఈ వివాదం తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం కూడా కొంత హాట్ టాపిక్గా మారింది. కేంద్ర సహాయక మంత్రి సంబంధించిన కుమారుడి పైన వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఆరోపణలా లేకుంటే నిజాలా అనేది కూడా పోలీసు వాళ్ళు అయితే దర్యాప్తు అయితే చేపడతా ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఈ వివాదం అనేది కూడా బండి సంజయ్కి కొంత తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. నిన్న కరీంనగర్ వేదికగా ఏదైతే హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ సమయంలో కూడా తను కన్నీరు మున్నీరు ప్రజల కోసమే నేను ప్రజల్లో ఉన్నాను, నా కుటుంబాన్ని నేను పట్టించుకోలేదు, నా కుటుంబానికి సమయం ఇవ్వలేదు అన్నట్టుగా తను ఆవేదన కూడా నిన్న వ్యక్తం చేశారు. ఆ ఆవేదన చాలామంది కూడా నిజమే అనే విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆడ క్లియర్ కట్గా తన కొడుకు తప్పు చేసినా కానీ ఆ కొడుకుకు శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి అన్నట్టుగా తను కూడా చెప్పిన నేపథ్యం అంతా మనకు కనబడతా ఉంది. అయితే ఈ సమయంలో అయితే బండి సంజయ్కి కొంత అండగా ఉండాల్సిన నేతలంతా కూడా బండి సంజయ్ కుమారుడు చేసిన పనికి చాలామంది అవహేళన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలే అన్నట్టుగా ఇటు బీజేపీ భవన్లో గుసగుసల ఆడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రహస్యంగా ఇవే మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. బండి సంజయ్ కుమార్కి సంబంధించి కూడా ఎవరు కూడా నోరు విదపట్లేదు, నోరు మాట్లాడట్లేదు అన్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇప్పటికే బండి సంజయ్ వర్గం వేరు, ఇతర సీనియర్ నేతలు వర్గం వేరు అన్నట్టుగా మనకి బీజేపీ పార్టీలో ముఖ్యంగా తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని వర్గాలుగా అయితే విడిపోయిన విషయం మనకు తెలిసిందే. అంతర్గత కుమ్ములాట అనేది బీజేపీకి పెట్టిన పేరు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీకి మాత్రం ఏవైతే అంతర్గత సంబంధించిన సమస్యలు ముందు నుండే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వర్గం పైన ఇంకా మరో వర్గం అయిన సీనియర్లు అని చెప్పుకునే వర్గం ఏదైతే ఉందో ఆ వర్గం కూడా చాలా వరకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ సమయంలో అటు ఎవరైతే ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, డీకే అరుణ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, ఎంపీగా ఉన్న వీళ్ళంతా కూడా ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపైన కూడా రాజకీయం చేయొద్దు అని కూడా బీజేపీ ముందు నుండి కూడా చెప్తా ఉంది. అయితే అక్కడ ఏదైతే జరిగిందో బాలికకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ఖచ్చితంగా చట్టానికి ఉంది. ఇటు పార్టీ ఏదైతే జాతీయ పార్టీగా బీజేపీ కూడా ఖచ్చితంగా కార్యశీలన ఉండబోతుంది అన్నట్టుగా కొంతవరకు చెప్పినప్పటికీ కూడా కొంత ఏదైతే బండి సంజయ్కి కొంత అండ దొరకలేదు, అంటే కొంత భరోసా దొరకలేదు అన్నట్టుగా మనకైతే బీజేపీ పార్టీ నుండి అయితే దొరకలేదు అన్నట్టయితే మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది కూడా ఒక వర్గంగా ఏర్పడ్డారు. బీజేపీలో బండి సంజయ్ పైన చాలా రోజుల నుండి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ విమర్శలన్నిటి కూడా మళ్ళింత తావు ఇచ్చినట్టు, అంటే మరింత విమర్శలకి చేసుకునే అవకాశం కలిగించినట్టుగా ఇక్కడ బండి సంజయ్ సంబంధించిన కుమారుడు వివాదము కొంత దారి తీసినట్టుగా మనకైతే కనబడతా ఉంది. ఇప్పటికే ఎవరు కూడా బీజేపీ సీనియర్ నేతలు కూడా ఈ అంశం మీద ఎవరు కూడా మాట్లాడట్లేదు. కాకుంటే అధ్యక్షులు రామచంద్రరావు కూడా స్పందించారు. కాకుండా అక్కడ ఏదైతే తప్పు జరుగుతుందని అంటున్నారో దానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. దానికి బీజేపీ పార్టీకి కానీ బండి సంజయ్ కానీ ఎటువంటి అందులో తప్పు ఉండదు, ఎటువంటి దాంట్లో తలదూర్చే అవకాశాలు లేవు. అక్కడ వ్యక్తిగతంగా జరిగిన దాంట్లో ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. దానికి ఖచ్చితంగా బండి సంజయ్ కుటుంబం కావచ్చు, బండి సంజయ్ కావచ్చు సహకరిస్తారు అన్నట్టుగా అటు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు ఏదైతే బండి భగీరథ్ ఉన్నారో తనని పోలీసులు విచారణ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి, విచారణకి అయితే రావాలి అన్నట్టుగా నోటీసులు అయితే అందాయి. మరి విచారణకి వస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఈ వివాదం అనేది కూడా కొంత రాజకీయంగా మలుపు తిరిగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడాలి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందనేది.